హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ కూడా సుత్తి లేకుండా సూటిగా విక్టస్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అబౌట్ అస్ ఇవన్నీ కూడా ఈ రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్నా దేని గురించి అయినా కొత్తగా ఎవ్వరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే చాలా మందికి అపోహలు కూడా ఉన్నాయి. సార్ పేరు రఘుపతి నాగేశ్వరరావు గారు, చైర్మన్ అండ్ కంపెనీ స్థాపించిన వ్యక్తి అనమాట. ఈ సార్ పేరు ఇమాదుల్లా షరీఫ్. ఈ విక్టస్ లైఫ్ సైన్స్ కంపెనీకి సిఇఓగా ఉంటున్నారు. బెంగళూరులో ఉంటారు సార్. అండ్ ఇంకొక పర్సన్ నేమ్ వచ్చేసరికి నందు గారు అండ్ ఉపేంద్ర గారు వైఫ్ అండ్ హస్బెండ్. ఉపేంద్ర గారు వచ్చి సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఈ యొక్క ఏదైతే విక్టస్ ఫ్యామిలీ ఉందో దాన్ని అయితే చూస్తున్నారు. అండ్ నాకు ఈ ఆపర్చునిటీని పరిచయం చేసిన వ్యక్తి మేరీ గ్రేస్ గారు. ఆవిడ మన ఆన్పాసులోనే నాకు పరిచయం చేశారు. ఇది కూడా ఆవిడే పరిచయం చేశారు. మిడిల్లో ఉన్న వ్యక్తి పేరేమో కాజా గారు. ఆయన మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే మేరీ గ్రేస్ గారికి సలీం గారు ఈ ఆపర్చునిటీని పరిచయం చేశారు. కింద మన కొలీగ్, ఆయన కూడా మనలాగా వచ్చిన వ్యక్తి. ఇక్కడతో మీకు పర్సన్స్ని పరిచయం చేశాను, నాకు తెలిసినవి. అండ్ మిషన్ గురించి, విజన్ గురించి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఓన్ మిషన్ ఉంటుంది, ఓన్ విజన్ ఉంటుంది. కాబట్టి అంత డీప్గా ఇక్కడ మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కంపెనీ ఎంత ఎథికల్గా ఉంది, కంపెనీ ఎంత లీగల్గా ఉంది అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. సో 2021 డిసెంబర్ 19 గెజెట్ ప్రకారం ఈ కంపెనీ అన్ని రకాల లీగాలిటీస్తో ఏదైతే మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ ఉందో దాని ప్రకారం అన్ని రకాలుగా లీగాలిటీస్తో, అలాగే రకరకాల సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అన్ని రకాల సర్టిఫికేట్తో మనం బిజినెస్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిదీ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది. సో అక్కడ కూడా మనం ఎవరం ఏమీ ఆలోచించక్కర్లేదు. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది సంస్థకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అండి. డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్కే డబ్బులు పంపించవచ్చు, మీ అకౌంట్కే డబ్బులు వస్తాయి. కంపెనీకి సంబంధించిన అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అసలు మనం ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్లోకి రావాలి, మనం ఎందుకు ఎడిషనల్గా వర్క్ చేయాలి అంటే ఇన్ఫ్లేషన్ రేషియో పెరుగుతుంది కదా, ప్రతి ఒక్కరికి కూడా పార్ట్ టైంగా ఏదైనా పని చేసుకోవాలి. వాళ్ళు చేస్తున్న దాంతోపాటు ఎడిషనల్ ఇన్కమ్ కోసం చాలామంది చూస్తున్నారు. రకరకాల వాటిల్లో స్కాముల్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇరుక్కుపోయి అప్పుల పాలవుతున్నారు. సో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందేనండి, ఇవన్నీ తెలియదని ఏం లేదు. వై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టక్కర్లేదు, మనం అద్దులు కట్టక్కర్లేదు, మనకు R&D అక్కర్లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్గా కంపెనీ త్రూ మనకు వస్తుంది. కాబట్టి దీని గురించి కూడా నేను బ్రీఫ్గా చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇదంతా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. వెల్నెస్ ఇండస్ట్రీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రకరకాల కారణాల వల్ల, రకరకాల రోగాల వల్ల ఈ రోజున చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వెల్నెస్ ఇండస్ట్రీ అంటే $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి మనం వెల్నెస్ ఇండస్ట్రీలో పార్ట్ టైంగా, ఫుల్ టైంగా చేసుకోవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంతవరకు సక్సెస్ రేషియో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో? సక్సెస్ రేషియో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రోడక్ట్ అనేది చాలా ఇంకా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రోడక్ట్ మాట్లాడాలి. ఇక్కడ ప్రోడక్ట్ మాట్లాడుతుంది, బిజినెస్ మాట్లాడుతుంది. ఈ స్లైడ్ చూస్తే ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ పర్సన్ అండ్ ఇన్వెస్టర్స్, ఇటువైపు ఉన్న వాళ్ళు ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, వాళ్ళు పని చేస్తే కానీ వాళ్ళకి ఆదాయం రాదు. వీళ్ళని యాక్టివ్ పీపుల్ అంటారు, యాక్టివ్ ఇన్కమ్ హోల్డర్ అంటారు. బిజినెస్ పర్సన్ అండ్ ఇన్వెస్టర్లకి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి దాని మీద వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది టీం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు దీన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇంకో ఈ స్లైడ్ని గమనించినట్లయితే ఈ స్లైడ్ అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ప్రతిదీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మనకి 7 టైప్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నారు. రిటైల్ ప్రాఫిట్, కన్సిస్టెన్సీ రిటైల్ ప్రాఫిట్, కమ్యూనిటీ బోనస్, ఫాస్ట్ ట్రాక్ బోనస్, లైఫ్ స్టైల్ బోనస్, స్పెషల్ రివార్డ్ బోనస్ అండ్ సంవత్సరానికి 3 ట్రిప్పులు, వారానికి 1200 నుంచి 3,60,000. అంటే లెఫ్ట్ 300, రైట్ 300 సీలింగ్ పెట్టారు. ప్రతి శుక్రవారం పేఅవుట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంచి పేఅవుట్ ఇచ్చారు. దాన్ని అనౌన్స్ చేయొచ్చో లేదో నేను అందుకనే చెప్పట్లేదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనిటీ బోనస్. ఇక్కడ మీరు పనిచేస్తూ మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మనమందరం కలిసి పని చేసుకుంటూ మన పని గంటల్ని పెంచుకుంటే వచ్చే ఇన్కమ్ చాలా బాగుంటుంది. దీన్నే కమ్యూనిటీ బోనస్ అంటారండి. ఫాస్ట్ ట్రాక్ బోనస్ అంటే
మీరు బుధవారం నుంచి గురువారం ఇది క్లోజింగ్ పెట్టారు. మీరు వచ్చిన మొదటి 2 వాకింగ్ డేస్ లోపు జత చేస్తే, లెఫ్ట్ రైట్ చేస్తే మీకు 1200 కాకుండా 2000 బోనస్ని కల్పిస్తున్నారు. ఇలాంటి అనేక రకాల ఇన్కమ్ ఆపర్చునిటీస్ని అయితే ఆ 7 టైప్ ఉంది. రిటైల్ ప్రాఫిట్ అని రకరకాలుగా అయితే వెళ్ళిస్తున్నారు. వీటిలో అన్నిట్లో కంటే నాకు బాగా నచ్చింది కమ్యూనిటీ బోనస్. కలిసి పని గంటల్ని పెంచుకుంటూ అందరూ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి చాలా మంచి ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ ప్రోడక్ట్ చాలా ఎలా ఉందంటే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి బిజినెస్ ప్లాన్ కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే బాగుంటుంది అనేది మనందరికీ అవసరం కాబట్టి ఆ రకంగానే ఉంది. సక్సెస్ రేషియో అనేది బిజినెస్ మోడల్ని అండ్ వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ ప్లాన్ని అలాగే ప్రోడక్ట్ని వాళ్ళకు ఉన్నటువంటి టీంని బట్టి ఉంటుంది. అన్ని రకాలుగా పంచభూతాలు కలిసి కలగలిపినటువంటి ఒక మంచి ఆపర్చునిటీని మీకు నేను షేర్ చేస్తున్నాను. బిజినెస్ ప్లాన్ బాగుంది, ప్రోడక్ట్ చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం బిజినెస్ని అయితే ఒకసారి చూద్దాం. బిజినెస్ ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడండి, ఇది 2 లెగ్గులు మాత్రమే, బైనరీ. మీరు వచ్చి లెఫ్ట్ రైట్ చేస్తే బైనరీ అంటారు. వారం లోపు చేస్తే 1200 ప్లస్ 2000 మీకు కమిషన్ కలిపి 3000 ఇస్తున్నారండి. ఇక్కడ అర్థమైంది కదా. ఆ తర్వాత కూడా మీకు ఎవరైనా పరిచయం అయితే మీరు మీ లెఫ్ట్లో ఉన్న వాళ్ళకో రైట్లో ఉన్న వాళ్ళకో ఇవ్వాల్సిందే. ఎటైనా కానీ మీరు కంప్లీట్ లెఫ్ట్ అయినా తీసుకెళ్ళిపోవాలి, రైట్ అయినా తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే పని చేస్తారు. ఇప్పుడు సపోజ్ పైన నేనున్నాను ఈ ఐడికి, నేను కంప్లీట్ రైట్ తీసుకెళ్తున్నాను, ఆయన ఏం చేయలేదు, ఆయన కింద వచ్చిన వాళ్ళందరికీ నేను రైట్ తీసుకెళ్ళిపోతున్నాను. నాకు లెఫ్ట్ అనేది వేరే లెగ్, ఇక్కడ నేను కంప్లీట్గా రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఎవరైతే ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళు చేసినా చేయకపోయినా ఇది క్యారీ ఫార్వర్డ్లో ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు చేసుకుంటే అప్పుడు వీళ్ళు రైట్ వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు లెఫ్ట్ చేసుకుంటే అప్పుడు వీళ్ళకి 1200 అనేది రిలీజ్ అవుతుంది. వాళ్ళ కింద వచ్చిన వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి 1200 వస్తుంది. వీళ్ళని గెలిపించే బాధ్యత మీరు తీసుకొని ఈ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. చాలా సింపుల్గా ఉందండి. సింపుల్ మీన్స్ ఖచ్చితంగా మనం గెలుస్తాం, ఇవాళ కాదు. మీరు ఏదైతే 9770 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నారో మీరు 6 మాసాలకో 1 ఇయర్కో మీకు నచ్చి మీకు రిజల్ట్ వచ్చి మీరు పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళు 10 మందిని తీసుకొచ్చినా మీ అమౌంట్కి మించిన అమౌంట్ మీరు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్నైన వాళ్ళు విన్ అవుతారు కాబట్టి నేను దీన్ని ముక్త కంఠంతో ఏకకంఠంతో క్లియర్గా మీ అందరికీ వివరిస్తున్నాను. ఎందుకంటే బైనరీ కాన్సెప్ట్లో 2 వైపులు చేయాలి, కానీ ఇక్కడ ఏంటి అంటే 2 లెగ్గులు తీసుకుంటున్నాం అంతే, టీం వర్క్ చేస్తున్నాం. మనకొచ్చిన వాళ్ళకొచ్చినా ఎవరికొచ్చినా ఒకళ్ళ కింద సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి పవర్ లెగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పవర్ లెగ్ క్రియేట్ అయిన అమౌంట్ అంతా కూడా కంపెనీ వృధా చేయకుండా మురిగిపోకుండా క్యారీ ఫార్వర్డ్లో పెడుతుంది. ఇదే స్ట్రక్చర్ మీకు కనిపిస్తున్న స్ట్రక్చరు వాళ్ళు 3 తరాల వరకు కూడా అలాగే కంపెనీ క్యారీ ఫార్వర్డ్లో పెడుతుంది. ఇప్పుడు చంద్రశేఖర్ గారు వాళ్ళ భార్యకి వాళ్ళ బిడ్డకి ఈ ఐడిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మంచి లీడర్ని ఆయన లెఫ్ట్ పరిచయం చేస్తే ఇటు రైట్ బిజినెస్ అంతా జరిగిపోయింది. ఒక 1000 మంది లెఫ్ట్ వచ్చిన అతను 1000 మందిని చేస్తే అతనికి ఈ మొత్తం డబ్బులు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇది గెడ్జెట్ ప్రకారం చాలా లీగల్గా ఎథికల్గా ఉంది, చాలా సింపుల్గా చాలా క్లియర్గా ఉంది. ఇంతకన్నా నేను సాగదీయాలనుకోవట్లేదు. వెబ్సైట్ చూస్తే ఇలా ఉంటుంది. వెబ్సైట్ మీకు victorslife.com అని కొడితే లాగిన్ పేజ్ ఇలా వస్తుందండి. లాగిన్ పేజ్ని క్లిక్ చేస్తే మీ ఐడి మీ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. కింద వర్చువల్ ఆఫీస్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తే లాగిన్ పేజ్ వస్తుంది. తర్వాత సైన్అప్ కొడితే మీరు మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్లో కోర్ వరాక్వి మొదటి ప్రోడక్ట్ ఇది సర్వరోగ నివారిణి అమృతం అని చెప్పాలి. రెండో ప్రోడక్ట్స్ వచ్చి స్టెమ్వి, ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. ఇది స్టోరీ. ఓకే, సో సింపుల్గా సుత్తి లేకుండా చెప్పాను అనుకుంటున్నాను. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. చాలామంది చైన్ సిస్టమా లేకపోతే లింకుల్ సిస్టమా అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లీగాలిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ, భారతదేశం పర్మిషన్ ఇచ్చినటువంటి ఇండస్ట్రీ, అన్ని రకాల పర్మిషన్తో ఈ కంపెనీ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద అవగాహన పెంచుకోండి. మీ ఆరోగ్యం, మీ ఆదాయం, మీ పని గంటల్ని పెంచుకోవడంలోనే ఉంది. దాని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆదాయం పొందొచ్చు, నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఆదాయాన్ని పెంచుకునే విధంగా చేయొచ్చు. ఈ కంపెనీలో సక్సెస్ రేషియో బాగుంది అనేది అర్థం చేసుకోండి. కంపెనీ ఎప్పుడు కూడా మీకు జూమ్ మీటింగ్స్ పెడుతుంది, సెమినార్స్ పెడుతుంది, రకరకాలుగా ఎడ్యుకేట్ చేస్తుంది, మీకు సపోర్ట్ చేస్తుంది. ఒక 100 మంది కూర్చుంటాము అంటే కంపెనీ ప్రతినిధులు వచ్చి మీకు గైడ్ చేస్తున్నారు, మీ టీం డెవలప్ అయ్యే విధంగా. అలాగే హెల్త్కి సంబంధించినటువంటి ఇది ప్రివెన్షన్ కేటగిరీ. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, ఆ కేటగిరీ కాబట్టి
అందరూ కూడా దీన్ని ఆలోచించి ఆచరణ చేయండి.